అందరికీ నమస్తే. ఈ రోజు వీడియోలో మా క్వార్టర్స్ మెంబర్స్ అంతా కలిసి మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నామన్నది ఈ వీడియోలో చూపిస్తాను. మిస్ అవ్వకండే. మేము ఎంజాయ్ చేసినట్టు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి చూసి. ఇక ఆ రోజే నా బర్త్‌డే కూడా మేమెలా జరుపుకున్నాము అంటే నా బర్త్‌డేని మేమెలా సెలబ్రేట్ చేశామన్నది కూడా ఈ వీడియోలో చూసేద్దాము. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీరు ఎంజాయ్ చేసేయండి. ఎప్పుడు న్యూ ఇయర్ అంటే 31st నైటే స్టార్ట్ అయిపోతుంది కదా! మాకైతే మధ్యాహ్నం నుంచే స్టార్ట్ అయిపోతుందండోయ్! వంటలు ఎప్పుడు క్యాటరింగ్ చెప్పము. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. ఒకసారి క్యాటరింగ్ చెప్పడం, ఒకసారి అందరూ కలిసి చేసుకోవడం, ఒకసారి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఐటెమ్ చేసుకొని పోవడం. ఇలాగుంటుందనమాట ఒక్కొక్కసారి. ఈసారి మాత్రం క్యాటరింగ్ చెప్పాం. క్యాటరింగ్ చెప్పింది కూడా మా ఏరియాలో ఒక అన్నకే చెప్పాం. వాళ్ళు ఫుడ్ బాగా ప్రిపేర్ చేస్తారు. ఆల్రెడీ క్యాటరింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకే ఆర్డర్ ఇచ్చేసామనమాట. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న హెల్ప్‌లు మనము చేస్తే పని తొందరగా అవుతుందని చెప్పేసి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశామండి. వెల్లుల్లి ఒలుచుకోవడం, ఇక కొత్తమల్లి, పుదీనా అవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవడం, ఇలాంటి పనులన్నీ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాము. ఆ తర్వాత వాళ్ళ ఇండ్లలో చిన్న చిన్న పనులుంటుంది కదా! అందుకోసమే మధ్యాహ్నం ఫ్రీగా ఉంటామని మధ్యాహ్నం ఈ పనన్నీ చేసేసామనమాట. ఇక అన్న వచ్చిన తర్వాత ఇక కావాల్సిన కూరగాయలు అవన్నీ కొనుక్కొనొచ్చారు. కొనుక్కొనొచ్చి ఇక వంట పని కూడా స్టార్ట్ చేసేసారు. దీంట్లో ఆ రోజే మాకు పేమెంట్ మార్కెట్ కూడా ఉంటుంది. ఎప్పుడు మంత్ ఎండ్‌లో మాకు మార్కెట్ వేస్తారనమాట. అందుకనేసి మేము పేమెంట్ మార్కెట్ అని పేరు పెట్టేసాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు. వన్ డే మార్కెట్ అనేసి, పేమెంట్ మార్కెట్ అనేసి. కానీ మాకు పేమెంట్ మార్కెటే బాగా నచ్చింది. అక్కడికి కొంతమంది పోతారు. సో, అలా చాలా బిజీగానే ఉన్నిందనమాట. ఇక వంటలు ఒక పక్క జరుగుతూనే ఉంది. ఇంకో పక్కన చీకటి పడిపోయింది. సో, అందరూ బాగా చక్కగా రెడీ అయిపోయేసి హాజరైపోయారనమాట. ఇక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకి చాలా రకాల గేమ్స్ అయితే ఆడారు. కాకపోతే మేము వంట దగ్గరనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేసామనమాట. అంటే ఈవినింగ్ స్నాక్స్ కోసం బజ్జీ, బాదాం పాల్ ఇలాంటివన్నీ రెడీ చేస్తూ ఉన్నాము. వంటలన్నీ వాళ్ళు చేసినా ఇలాంటివన్నీ కొంచెం హెల్పింగ్ అని మేము చేసుకుంటూ ఉన్నామనమాట. ఈ కీర్ చేయడానికి మాత్రం 2½ అవర్స్ పట్టిందండి. ఇదొక్కటే అంత టైం తీసుకునింది. కానీ అంత టైం తీసుకున్నా పర్వాలేదు. అంత టేస్టీగా కూడా ఉన్నిందనమాట. ఇక అందరికి ఆకలొచ్చింది. ఆకలి రాకపోయినా టైం అయిపోయిందని చెప్పేసి భోజనాలైతే తినేసాము. భోజనాలయిన తర్వాత అరగాలని చెప్పి నేను మాత్రమే అలా చేశాను. అరగాలని చెప్పేసి 2, 3 ఎక్సర్‌సైజులు చేశాను. మిగతా వాళ్ళంతా డాన్స్ వేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. మనకేమో పెద్దగా స్టెప్స్ అయితే ఫ్లాష్ అవ్వలేదు. తిన్న తర్వాత బాడీ కదులుతుందా? అస్సలు కదలదనమాట. ఏదో తెలిసిన 2, 3 స్టెప్స్‌తో అలా మేనేజ్ చేసేసి, ఇంతకు పైన చేసినావంటే నీ మర్యాద నువ్వే తీసుకుంటావు అని ఎక్కడనో తట్టిందనమాట. నాకసలే సిగ్గు, బిడియం అన్నీ ఉంది. సో, 2, 3 స్టెప్సులకే మళ్ళీ సిగ్గొచ్చేసింది. ఇంక నాకొద్దు అనేలాగా పక్కన నిలబడిపోయాను. చూస్తూ ఎంజాయ్ చేశాను వాళ్ళు చేసే డాన్స్‌ని. సంవత్సరమంతా నువ్వెవరో నేనెవరో అని ఉన్నా, ఈ ఒక్క రోజు మాత్రం మనమంతా చాలా బెస్ట్ ఫ్రెండ్సు. మనం ఒకరికొకరు ప్రాణాలిచ్చుకుంటాం అనేలాగా కలిసిపోతామనమాట. అంత జాలీగా అన్నీ మర్చిపోయి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఈ ఒక్క రోజు. ఇదిగో వాళ్ళిద్దరిని చూసి మళ్ళీ మీరు తప్పుగా అనుకోబోతారు. వాళ్ళిద్దరు జోడీ అనమాట. సో, వాళ్ళు ఎంజాయ్ చేయని అని చెప్పేసి అందరూ అలా సైడ్‌కొచ్చేసాము. ఇక ఆ తర్వాత జెంట్స్ టీమ్ వచ్చింది. వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మాకే చూడను 2 కళ్ళు చాలలేదనుకో. ఏమంటే ఎప్పుడు సైడ్‌కి నిలబడి అలా నిలబడుకొని ఉంటారు చేతులు కట్టుకొని. ఈసారి మాత్రం పిలవగానే వచ్చి ఎంత బాగా డాన్స్ వేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు అని అనిపిచ్చింది. ఇలాగుండాలి ఒక పార్టీ అంటే అని అనిపిస్తుంది. లేకపోతే వాళ్ళోళ్ళ పార్టీకి ఉంటే అది పార్టీ అవ్వదు కదా! ఈసారి లేడీస్ అంతగా ముందుకు రాలేదు కానీ, జెంట్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఆ లోపలే మాకు టైం అయిపోయింది. 12:00కి కరెక్ట్‌గా కేక్ కట్ చేసేస్తాం. ఇక 12:00 అయింది. కేక్ కటింగ్ పనులంతా అయిపోయింది. తినేసి వాళ్ళ ఇళ్ళకైతే ఎళ్ళిపోయినాం. ఇక అక్కడ కట్ చేస్తే మార్నింగ్ 6:00 అన్నమాట. మనం ఎంత లేట్‌గా పడుకున్నా పొద్దున మాత్రం అని మెలుకువొచ్చేస్తుంది. బలవంతంగా కాసేపు పడుకుందామన్నా గూడా కళ్ళు మూత పడదన్నమాట. ఇక ఎందుకు యాక్టింగ్ చేయడం అని చెప్పేసి లేసి పొద్దున్న టిఫిన్ అయితే చేశాను. దోస, రాత్రే నానబెట్టిన బ్లాక్ ఉద్దులైతే నానబెట్టుకున్నాను. సో, దాంతో వడ చేసేసాను. అంతే నేను కూడా పోయి ముసుగేసేసాననమాట. ఎందుకంటే విపరీతమైన తలనొప్పి. ఎవరైనా వచ్చి మాట్లాడితే చెంపకి ఘీ అని పీకదామా అనేంత తలనొప్పన్నమాట.
ఉందన్నమాట. ఇక అప్పుడు పడుకునేసాను. మధ్యాహ్నం 2కు పైన అయిపోతుంది. నేను ప్లాన్ చేసిందేమంటే బర్త్‌డే కదా! గుడికి వెళ్ళేసి మధ్యాహ్నం అక్కడనే బయట ఎక్కడైనా తినేద్దాము అని అనుకున్నాను. కాకపోతే ఈ హెడేక్‌కి పడుకుంటే చాలు అనేలాగే ఉండింది. బయట ఎక్కడ వెళ్లి తినాలని గూడా లేదు. కాకపోతే మా ఆయన అస్సలు వదలలేదనమాట. "లెయ్యి పడుకునే ఉంటే అలానే ఉంటుందని" చెప్పి బలవంతంగా లాక్కొని పోయి బిర్యానీ తీసుకొనొచ్చారు. నన్ను పెట్టుకొని నా బర్త్‌డే కేకు తీసుకొనొచ్చారు. ముందు రోజే ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసారు. మళ్ళీ వెళ్ళాలి కదా! దానికోసం సెపరేట్‌గా ఆల్రెడీ టైం అయిపోయింది. ఈవినింగ్ టైము. తీసుకొని ఎళ్ళిపోదాం అని చెప్పేసి కేక్ గూడా తీసుకొని వచ్చేసామనమాట. ఇక బిర్యానీ తినాలని కూడా అనిపించలేదు. తలనొప్పి ఉంటే ఏమి తినాలని అనిపించదు గదా! అలాగునింది నా పరిస్థితి. కాకపోతే మనం మూడీ అయినామనుకో ఇల్లు మొత్తం మూడీ అయిపోతుంది. అది బాగా అబ్జర్వ్ చేశాను నేనైతే. ఇప్పుడే కాదు చాలా విషయాలలో నేను డల్ అయినానంటే ఇల్లు మొత్తం డల్ అయిపోతుంది. నేను యాక్టివ్‌గా ఉంటే ఇల్లు యాక్టివ్‌గా ఉంటుందనమాట. అందుకని మనకి నొప్పున్నా పర్వాలేదు పిల్లల కోసం, మా ఆయన కోసం హ్యాపీగా ఉన్నట్టు ఉండాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి నిజంగానే. ఈరోజు కూడా అలాగే అయ్యింది. ఇక తిన్న తర్వాత కూడా మళ్ళీ నేను ఏ పని చేయలేదంటే చూడండి, మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత లైట్‌గా ఎక్కడో తగ్గుతుంది అని అనిపిచ్చింది. ఆ తర్వాత మొహం కడుక్కొని దీపాలు కూడా పెట్టలేదు. పొద్దున్నుంచి పూజ కూడా చేయలేదు. ఆ తర్వాత దీపాలన్నీ శుభ్రం చేసుకొని, మళ్ళీ పూజ చేసి, ఆ తర్వాత కేక్ కటింగ్ అన్నీ చేస్తున్నాం. పిల్లలు పాపం నిన్న నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. మమ్మీ కేక్ కటింగ్ చేయాలని చెప్పేసి. సో, అందుకనేసే వాళ్ళ కోసమన్నా మనం యాక్టివ్‌గా ఉండాలని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇలా కేక్ కటింగ్‌లన్నీ చేస్తూ ఉన్నామనమాట. నా బర్త్‌డేకి నేను వెంకయ్యనో, లేకుంటే శివయ్యనో దర్శనం చేసుకుందాం అని అనుకున్నాను. కానీ మనం అనుకునిందంతా జరగదు గదా! నా బాడీ ఎంత స్ట్రాంగ్‌గా ఉందిరా బాబోయ్! అని అనిపిచ్చేసింది. మంచులో అలా ఎంజాయ్ చేసినందుకు పట్టపగలే చుక్కలు చూపిచ్చేసింది. ఇక ఎంజాయ్ చేయకుండా గూడా ఉండలేము. అన్ని రోజులు ఇలానే పడుకుందాని ఉంటాము అని అనిపిస్తుంది. ఒక్కరోజు పర్లేదులే తలనొప్పి ఉన్నా గూడా అని అనిపిచ్చేసింది. బాగా ఎంజాయ్ చేశాం కదా! ఇక కేక్ కటింగ్‌లంతా అయిపోయింది. అంతే బర్త్‌డే వ్లాగ్ గూడా అయిపోయింది. ఈ వీడియోని చూసారు కదా! నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. మాదెప్పుడు సింపుల్‌గానే ఉంటుందబ్బా! నేనెక్కువ ఆడంబరాలకైతే వెళ్ళను. అది కావాలి, ఇది కావాలని ఎప్పుడు కోరుకోను. ఒక్కరోజు ఆడంబరానికి వెళ్తే నెలంతా కష్టపడాలని నాకు బాగానే తెలుసు. సో, అందుకనేసి నేనెప్పుడు సింపుల్ లైఫ్‌నే కోరుకుంటాను. మరి మీరెలాగనేది కామెంట్‌లో తెలిపేయండి. న్యూ ఇయర్‌కి మీరెలా సెలబ్రేట్ చేశారన్నది కూడా షేర్ చేయాలనిపిస్తే కామెంట్ చేయండి. ఉంటాను.